దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టింది. దాని పేరే శ్రీజన్ సంఘటన అభియాన్ అని. అంటే ప్రతి జిల్లాకి ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఒక అబ్జర్వర్ని పంపించి అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు, నాయకులు మరియు అందరి అభిప్రాయాన్ని క్రోడీకరించి దాని ప్రకారంగా పీసీసీ అధ్యక్షురాల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం సేకరించి ఎవరైతే జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికి మెరుగ్గా పనిచేయగలరు ఒక నివేదిక రూపొందించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేపట్టే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. దీనికి గాను కృతజ్ఞతలు తెలుపుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారికి, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గణేష్ యాదవ్ గారికి, రాహుల్ గాంధీ గారికి, షర్మిలమ్మ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి డీసీసీగా ఉంటే బాగుంటుందని నన్ను సహకరించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా స్వగ్రామమైనటువంటి మోనబోల్ మండలం అక్కంపేట గ్రామానికి విచ్చేశాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ బళ్ళ హరి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారైతేమి, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ నెల్లూరు సిటీకి సంబంధించి నా స్థానంలో కొత్తగా నియమితులైన ఇర్ఫాన్ బాయ్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మండలంలోని అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి నా అభిమానులు, మరీ ముఖ్యంగా మా గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఆదరించి ప్రతి ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.